Nora and you're watching CVR. సో CVR‌కి మేము వెల్కమ్ అండి. అందరిని అలరించి మీ అందరి ఫేస్ పైన ఒక చక్కటి చిరునవ్వులతో తెచ్చిన వారు ఈరోజు మన ముందర ఉన్నారండి. నన్ అదర్ దాన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద ఇండస్ట్రీ అలీ గారు. అలీ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. సరే అలీ గారు అసలు మిమ్మల్ని చూసి మీ ఫిల్మ్‌ని చూసి నవ్వని వాళ్ళంటూ ఎవరైనా ఒక్కరు ఉన్నారా? అసలు నా 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 ఎంటైర్ లైఫ్‌లో నేను మిమ్మల్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ చూసానండి. మీరు చిన్న నెక్కరేసుకొని చిన్న అబ్బాయి క్యారెక్టర్ చేశారు. అదేదో పెళ్ళికెళ్తుంటే ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాను. ఆ ఫిల్మ్‌లో దగ్గర నుండి ఈ రీసెంట్ ఫిల్మ్ వరకు మిమ్మల్ని చూసి అలా సరదాగా కాసేపు టైం మర్చిపోయి వాళ్ళని వాళ్ళు మర్చిపోలేదు అన్న వారెవ్వరు లేరండి. మీరు ఒక మార్క్ తెచ్చుకున్నారు ఫిల్మ్‌లో, ఇండస్ట్రీలో ఒక మార్క్ తెచ్చుకున్నారు. అసలు ఏంటి సార్ మీ మీ గురించి ఒక 2 మినిట్స్ చెప్పండి. అదైతే మీరు చెప్పిందైతే అది బ్లాక్ అండ్ వైట్ కాదు, కలరే అది. ఓకే. కలరేనా అండి? సో ఏంటంటే అది ఆల్మోస్ట్ 45 ఇయర్స్ అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. అవును. అండ్ నాకు మంచి అవకాశం కల్పించిన భారతిరాజా గారు, పూర్ణోదయ ఏడుదు నాగేశ్వరరావు గారు. సో వీళ్ళు నాకు ఆల్మోస్ట్ సీతాకోచిలుక నాది 7th ఫిలిం. సో దానికి అవార్డు రావటం, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ యాక్ట్ చేయడం. సో ఇప్పుడు ఈ మధ్యన యాక్ట్ చేస్తున్న సినిమా వచ్చి మహేంద్రగిరి వారాహి, అదొకటి చేస్తున్నాను. శ్రీకాంత్ గారు హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. సో ఈటీవీలో దీని కోసం శివాజీ సాంప్రదాయని శృతిని సుతపోసిని అదొకటి చేస్తున్నా. తర్వాత హిందీ ఒకటి చేస్తున్నా, తమిళ్ ఒకటి చేస్తున్నా. హిందీ అంటే గుర్తొచ్చిందండి, మీ షోలే చూసి మీరు డైలాగ్ చెప్తారు అని విన్నాను. ఒక్కసారి ఆ డైలాగ్ షోలే చాలా సార్లు డైలాగ్ చెప్పేసి ఉన్నా. గబ్బర్ సింగ్ ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అయిపోయింది. అవును సార్. ఇంకొకసారి మా ఛానల్లో మీ నోట మళ్ళీ విందాం సార్. అది షోలే చిన్నప్పుడు చెప్పేవాడిని స్టేజ్ మీద. మా గురువు గారు జిత్మోహన్ మిత్ర గారు. సో ఆయన నాకు లైఫ్ ఇచ్చారు. షోలే డైలాగ్ జిత్మోహన్ మిత్ర గారు అది ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు హిందీ డైలాగ్, అప్పుడు ఇంత చిన్న కుర్రవాడు హిందీ డైలాగ్ చెప్తున్నాడు. అందులో ఫేమస్ డైలాగ్ ఉంది. అవును అవును. షోలే చాలా పెద్ద హిట్ వచ్చింది. ఇప్పటికి చూస్తున్నారండి షోలే. सांबा कितना इनाम रखा है सरकार पर, पूरे 50,000. सुना, पूरे 50,000. यहाँ से 50 మైల్ दूर गाँव में जब बच्चा रात को रोता है तो माँ कहती है बेटा सो जा नहीं तो गब्बर सिंह आ जाएगा అనే డైలాగ్. సో జా नहीं तो गब्बर सिंह आएगा. సో ఇట్లాగా అదేంటో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మిమిక్రీ చేశాను. అవును, స్టేజ్ మీద మిమిక్రీ బాగా చేసేవాళ్ళని. సో అట్లాగా నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 48 ఇయర్స్ అయిపోయింది. 48 ఇయర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 50 అవగొట్టేస్తారు. సో హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? అంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ లేరు అనుకుంటా. మీరు ఒకటే ఇంత పెద్ద స్థాయికి ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? అంటే చాలా సార్లు చెప్పడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి, నాకే కాదు ఇండస్ట్రీలో అందరికీ. ఈవెన్ దో అంటే కష్టే ఫలి కదా, కష్టపడితేనే మనకి ఏదైనా వస్తుంది. అంతే తప్ప దిగ్గానే నాకు అవకాశాలు ఇచ్చేసానంటే ఎవరు ఇవ్వరు కదా ఇండస్ట్రీలో. కష్టపడాలి, కృషి చేయాలి. వచ్చిన తర్వాత ఇక మనం దాన్ని నిలబెట్టుకోవాలి. కామెడియన్ అంటే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆల్వేస్ ఉండాలి కదండి. అంటే బ్యాక్ డోర్లో ఎప్పుడు ఏ టెన్షన్ ఉండకూడదు. అలాంటప్పుడే ఈ క్యారెక్టరైజేషన్ని బాగా చేయగలరు అని నాకు తెలుసు. మీరు బ్యాక్గ్రౌండ్లో ఇంత కష్టపడి అక్కడెక్కడ రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అందరి దగ్గర నుండి మెప్పింపు తీసుకొని కామెడీ అలా లైట్స్ కెమెరా యాక్షన్ అనగానే మీరు మీ క్యారెక్టరైజేషన్ లో వెళ్ళిపోతారు. సో అది అది ఎలా చేశారు సార్ అసలు మీరు? అంటే చెప్పాను కదండి, ఇప్పుడు మనకి ఒక కథ రాసుకున్న తర్వాత ఒక క్యారెక్టర్ రాస్తారు, దాన్ని మనం ఎలా మోల్డ్ చేసుకొని చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే క్యారెక్టర్ చెప్పగానే ఓకే మనం ఇలా చేస్తే బాగుంటుంది అనుకొని రైటర్స్ కూడా అలాగే ఈ క్యారెక్టర్కి ఈ యాక్టర్ ఉంటే బాగుంటుంది అనేసి అలాగా. సో తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు చెప్తూ ఉంటా, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంతమంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరు, ఒక తెలుగు ఇండస్ట్రీలోనే. ఆల్మోస్ట్ 22 మంది కమెడియన్స్ ఉన్నారు. సో అందరూ కలిసిమెలిసి ఉంటాం. ఆ స్క్రీన్ మీద ఎవరు యాక్టింగ్ వాళ్ళదే తప్ప బయట ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడాలు, మాట్లాడటం, చెప్పటం ఇలా ఉండదు.
ఎవరి విషయం పక్కన పెడితే మీకంటూ ఇప్పటివరకి ఒక బ్యాడ్ నేమ్ అంటూ లేదండి ఇండస్ట్రీలో. మీరెవరి గురించైనా నెగెటివ్ మాట్లాడటం కానీ, ఎవరి జోలికైనా ఎళ్ళడం కానీ, సో ఫార్ మేము ఇప్పటివరకు న్యూస్‌లో చూడలేదు. యాహ్! అలాగే హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మన సౌత్ ఇండియాలో అట్‌లీస్ట్ కామెడియన్‌కి కూడా అంతే పెద్ద రోల్ ఉంది. అంతే ఇంపార్టెన్స్ ఉంది. యెస్. సో, అది అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే మెయింటైన్ చేస్తూ ఉంది. హీరో అన్న తర్వాత కామెడియన్ లేకపోతే అసలు ఫిల్మ్ లేదని అంటారు. యాహ్! ఫ్యామిలీ వాళ్ళు అసలు వెళ్ళనే వెళ్ళరు థియేటర్‌కి. సో, అంత మంచి క్యారెక్టర్స్ మెయింటైన్ చేశారు. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏది? సో ఫార్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. అన్నిట్లో అంటే ఒక్కటి కాదు కదా! ఆల్మోస్ట్ 1000 ఫిల్మ్‌లు పైనే చేశారు సార్. చేసాం. 1000కి మిమ్మల్ని పైనే. హ్మ్. సో, హిందీ, తెలుగు, తమిళ్, అవును. మలయాళం, కన్నడ, ఈ మధ్యన నేపాలీ భాషల్లో కూడా యాక్ట్ చేసాం. హ్మ్. అండ్ నంబర్ ఆఫ్ ఎందుకంటే అక్కడ నార్త్‌లో కూడా సౌత్‌లో మాకెంత పేరుందో నార్త్‌లో అంత పేరుంది. హ్మ్. ఎక్కడికెళ్ళినా అరే! ఏ సౌత్ కా యాక్టర్ హై అంటుంటారు. సో, అది ఆబ్వియస్లీ చాలా అండి. యెస్. నార్త్‌లో కూడా మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతారు. యెస్. అలీ గారంటే సౌత్‌లో ఎలాగో ఫేమస్ ఉన్నారు. నార్త్‌లో కూడా మీకంటూ మీరొక గుర్తింపు తెచ్చుకున్నారు. యెస్. ఎందుకంటే ప్రతి రోల్ మీది డిఫరెంట్ అండి. ఒక రోల్‌కి ఇంకో రోల్ అసలు మ్యాచ్ అవ్వకుండా మీరు మెయింటైన్ చేసి ప్రతి రోల్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు అవును. అది నిలబెట్టుకున్నారు. సో, అది నిజంగానే మామూలు విషయం కాదు. బై గాడ్ గ్రేస్ మీకదొచ్చింది. సో, ఈ కామెడీ మీరు ఆల్రెడీ కామెడీ ఫిల్మ్‌లోనే చేద్దాం అని అనుకున్నారా? మీరు అలా అలా రోల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు క్యారీ ఫార్వర్డ్ అయ్యారా? అంటే చైల్డ్ ఆర్టిస్టు, చైల్డ్ హ్మ్. ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, తర్వాత హ్మ్. హీరోగా, మళ్ళీ కమెడియన్‌గా. హ్మ్. సో, అన్నీ, హ్మ్. అన్నీ, హ్మ్. అన్నీ చేస్తున్నాం. బెస్ట్ యాంకర్ వచ్చింది. ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. ఇంకేం కావాలండి? నంది అవార్డ్ వచ్చింది. యాహ్! మీరన్నీ గెలుచుకొని అందరిని మెప్పించుకున్నారు. సార్ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఫిల్మ్ పుష్ చేసి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండేనా? ఫాదర్, మదరు, మా గురువుగారు. హ్మ్. ఆ! యెస్. అదర్ తర్వాత దాన్ దట్ ఫ్యామిలీ పేరెంట్స్ మెంబర్స్. ఎలాగో ఆ! మిమ్మల్ని సపోర్ట్ చేసే ఉంటారు. యెస్. అదర్ దాన్ దట్ ఇండస్ట్రీలోంచి ఎవరైనా మీకు గట్టిగా అంటే నాకంటూ ఒక గాడ్ ఫాదర్ లాగా నా ఉండిండే డైరెక్టర్స్ అందరూ నా గాడ్ ఫాదర్సేనండి. అంతేనా? ఎందుకంటే హ్మ్. నాట్ ఓన్లీ ఒకళ్ళు, హ్మ్. అందరూ రాఘవేంద్ర గారు, ప్రతి దాసరి డైరెక్టర్ గారు. నారాయణరావు గారు, హ్మ్. బాపు గారు, హ్మ్. కోట రామకృష్ణ గారు, హ్మ్. అలాగే మరి మా గురువుగారు ఎస్‌వి కృష్ణారెడ్డి గారు, హ్మ్. ఈవి సత్యనారాయణ గారు, హ్మ్. రవిరాజ పెద్దిశెట్టి గారు, హ్మ్. ఇలా ఎంతోమంది డైరెక్టర్ పేర్లు చెప్పుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా రాజమౌళి గారు అవ్వచ్చు, హ్మ్. పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, బోయపాటి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, హ్మ్. సింగు వైట్ల గారు అవ్వచ్చు, హ్మ్. త్రికం శ్రీనివాస్ గారు అవ్వచ్చు. హ్మ్. ఇలాగ ఎంతోమంది ఆల్మోస్ట్ యెస్. ఈ ఈ క్యారెక్టర్‌కి తనైతే న్యాయం చేస్తాడు. అవునండి. అందరూ మై గాడ్ మీరు ఫాదర్స్. ఏ క్యారెక్టర్‌కి న్యాయం చేయరు అన్నట్టు అన్నది లేదండి. ప్రతి క్యారెక్టర్‌ని మోల్డ్ అయిపోతారు మీరలా. యెస్. సో, అది మీ స్పెషాలిటీ. బ్రహ్మానందం గారి తర్వాత నెక్స్ట్ మీరే బెస్ట్ కామెడియన్ అని ఇండస్ట్రీ అంతా తెలిసిన మాటే. సో, అది నిజంగానే చాలా గొప్ప విషయం అండి. ఇంకోటి ఈ ఇండస్ట్రీలో మీరు సంహౌ ఇంత పెద్ద నేమ్ తెచ్చుకున్నారు కదా! ఒకవేళ మీరు యాక్టర్ కాకపోయి ఉంటే ఏం చేయాలనుకునేవారు? యాక్టర్ కాకపోతే ఉంటే మా ఫాదర్ టైలర్ కాబట్టి నేను టైలర్ అయ్యానేమో. అంతేనా? చదువుకొని ఉంటే డాక్టర్ అయ్యుండనేమో. ఓకే. ఆ! ఆ! అంటే ఇంకా చదువుకుంటుంటే ఐపీఎస్, ఐఏఎస్ అయ్యేవాడిని. ఐవీఎస్ అయ్యుండేవారు. ఐఏఎస్ అయ్యేవాడిని. మీరు మీ ఫీల్డ్‌లో హ్యాపీయా అండి? ఎందుకు హ్యాపీ లేదు? ఓకే. బ్రహ్మాండంగా ఉన్నా. ఓకే. చాలా హ్యాపీ. హ్మ్. మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మాకు కొంచెం చెప్తారా? అంటే ఫాదర్ టైలరు, హ్మ్. మదర్ హౌస్ వైఫు. హ్మ్. ఇక నాకు ముగ్గురు సిస్టర్స్, ఒక హ్మ్. బ్రదర్. హ్మ్. సో, అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ వల్ల ఈ రోజున ఈ హ్మ్. స్టేజ్‌లో ఉన్నాను. ఈటీవీలో ఎన్నో షోస్ మీరు తీసుకొచ్చారు. ఈవెన్ డాన్స్ బేబీ డాన్స్‌కి కూడా మీరే పెద్ద కారణం అని అంటారు. అవును. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆ యెస్. షో యెస్. ఇప్పటివరకు నడుస్తుంది. 99లో అది కన్ఫర్మ్ అయ్యింది. అవును. అది కూడా నాగార్జున గారి ఇంట్లో హ్మ్. అమెరికా వెళ్తున్నప్పుడు అప్పుడు హ్మ్. జెమినీ కిరణ్ గారు అడిగి హ్మ్. ఇది చేద్దాం ప్రోగ్రామ్ అనగానే ఓకే. హ్మ్. చాలామంది నాదే ఓన్ ప్రోగ్రామ్ అనుకున్నారు. అవును. బట్ కాదు అది ఇన్ హ్మ్. హౌస్. హ్మ్. జెమినీ ఇన్ హౌస్ అది. హ్మ్. సో, హ్మ్. అట్లాగా ఆ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ హ్మ్. అండ్ అలీ 369 అయితే 4 ½ ఇయర్స్. హ్మ్. అలీతో జాలీగా 3 ఇయర్స్. హ్మ్. ఇప్పుడు అలీతో సరదాగా 7 ఇయర్స్ చేశాం. హ్మ్. హ్మ్. ఓకే. సో, సో, ఇంతమంది ఇంటర్‌వ్యూస్ మీరే తీసుకుంటున్నారు కదండీ! ఈరోజు మీరు మా దగ్గరకొచ్చారు. మీకెలా అనిపిస్తుంది? బాగుందండి. హ్మ్. నాకు సివిఆర్ గారు ఇప్పటి నుంచి కాదు. హ్మ్. దాదాపు 30 ఏళ్ల నుంచి మా స్నేహం. హ్మ్. సో, ఆయన ఛానల్ పెట్టక ముందు నుంచి నాకు తెలుసు. హ్మ్. ఛానల్ పెట్టిన తర్వాత ఫిల్మ్ నగర్‌లో ఆ బిల్డింగ్‌లో ఉండేది. హ్మ్. సో, అప్పుడు అనుకున్నా ఓకే. వెరీ గుడ్. కానీ హ్మ్. సివిఆర్ నంబర్ ఆఫ్ హెల్త్ హ్మ్. అవును. తర్వాత
న్యూస్, హ్మ్. ఆ తర్వాత మూవీస్ కూడా ఏదో ఆల్మోస్ట్ చేసినట్టున్నారు. అవును సార్. సో సివిఆర్ గారి గురించి ఈరోజు సివిఆర్ హెల్త్ అండ్ సివిఆర్ ఓమ్ ఎక్కువ. అవును, అవును ఈజ్ సార్. అన్ గ్రేట్ పర్సన్ అండ్ హంబుల్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎగ్జాక్ట్లీ అండి. హి ఈస్ వెరీ హంబుల్. Yes. సో సార్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు పాలిటిక్స్ కూడా ఎంటర్ అయ్యారు. Mm. మీరు చాలా సాఫ్ట్ నేచర్ కదా, ఆబ్వియస్లీ ఆ నేచర్ వల్లే మీరు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలి అని అనుకుని ఉంటారు. మీ గోల్స్ ఏముండాయండి? అంటే మీ ఎలా ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు? ఏం సేవ చేయాలనుకొని స్టార్ట్ అంటే నేను చేయాలనుకున్నారు? పాలిటిక్స్లో రాకముందు నుంచి సేవ చేస్తూనే ఉన్నా. ఆహా. మా ఫాదర్ పైన ట్రస్ట్ పెట్టుకున్నా, మ్మ్. ఇప్పుడు కూడా చేస్తున్నా స్టిల్. మ్మ్. 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 సో మరి పాలిటిక్స్లో డైరెక్ట్ రావడానికి కారణాలు ఏంటి? ఇప్పటి నుంచి కదా 99 నుంచి ఉన్నాను పాలిటిక్స్లో. మ్మ్. మ్మ్. దాని గురించి ఎందుకండి. సో ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ లో మళ్ళీ అడుగు పెట్టాలనుకుంటున్నారా సార్? చూద్దాం ఫ్యూచర్. బికాస్ ఎందుకంటే నేను ప్రస్తుతానికి అయితే దానికి దూరంగా ఉన్నా. ఓకే. అట్టడు ఏమైనా ఉంటే నేనే చెప్తాను. పాలిటిక్స్ అసలు వద్దనుకుంటున్నారు అయితే? టెలివిజన్ లోనే ప్రస్తుతానికి మమ్మల్ని ప్రస్తుతానికి అందరినీ సినిమాలు అలరించాలనుకుంటున్నారు. సినిమాలు చేసుకుంటున్నాను, బాగుంది లైఫ్, హ్యాపీ. ఓకే. సో మీరు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఉన్నాయండి, జరుగుతున్నాయి. ఇంతకుముందు చెప్పున్నాను, మ్మ్. జరుగుతున్నాయి. మ్మ్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 6 ఫిల్మ్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే, ఆన్ సెట్. సో ఇంకా రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది త్వరలో మీకే తెలుసు. డెఫినెట్లీ అండి. ఇంకో చిన్న క్వశ్చన్ సార్, మీరు ఇంతమందిని ఇంత నవ్విస్తారు కదా, యూజువలీ మా ఫ్యామిలీస్లో అందరూ కాసేపు నవ్విస్తారు, తర్వాత కోపం వస్తుంది. నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా అసలు? ఎందుకు రాదు? వస్తుందా? మీకు కూడా కోపం వస్తుందా? వస్తుంది, మనిషి అన్నాక ఎక్కడో ఉంటుంది. లేదండి, మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉంటారు. అంటే కొన్ని నచ్చకపోతే కోపాలు వస్తాయి. ఓకే, మీకు నచ్చని విషయం ఏంటో చెప్పండి అయితే. చాలా ఉంది. ఒక్కటి చెప్పండి. చాలా ఉన్నాయి, ఏం చెప్తాను. ఒక్కటి చెప్పండి. ఇప్పుడు దాని గురించి కోపం అంటే, కోపం అంటే జనరల్గా అంటే మనకు ఈ పని చెయ్యొద్దు అంటే ఒకవేళ చెప్పిన తర్వాత కూడా చేస్తే మాత్రం డెఫినెట్గా ఓకే మందలిస్తాం, అంతే. అంతే, కోపం వస్తుంది అంతే. వచ్చినప్పుడు మనం ఏమి ఓకే వీడంతే ఇంకా మారడు అని వదిలేస్తాం. అదే సార్, నేను అదే అంటున్నాను. కోపం వచ్చినా మీరు రియాక్ట్ అవ్వరు అని తెలిసిపోతుంది. ఇండస్ట్రీలో మీకు నిజంగా ఇండస్ట్రీలో ఎవ్వరు మీకు అగెన్స్ట్ అంటూ మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్సన్ అండ్ వెరీ హంబుల్ హార్టెడ్. చూసారు కదండి, ఆలీ గారితో మాట్లాడి ఎంత సరదాగా, ఆయన ఫిలింలో కాదు స్ట్రైట్ ఫార్వర్డ్గా కూడా అంతే మంచి మాటలు మాట్లాడతారు. సో ఆలీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ అండి ఆలీ గారు. నమస్తే. థ్యాంక్ యూ.